బర్హి వెరైటీ ఖర్జూర ప్లాంట్ కింద బ్రాంచెస్ కట్ చేస్తున్నామండి. జనరల్ గా డేట్ ప్లాంట్స్ కి బ్రాంచెస్ కట్ చేయొద్దు అంటారు, అవి ఎండిపోతాయి అంటారు. బట్ మనకి ఇక్కడ కల్టివేషన్ కి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ముళ్ళు ఉన్న వరకు కూడా కట్ చేస్తున్నామండి. అవి అలాగే ఉంచడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. లేబర్ వర్క్ చేయడం కానీ గ్రాస్ తీయడం కానీ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి దాన్ని కట్ చేస్తున్నాము. మీరు ఆల్రెడీ మియాపూర్ ఫార్మ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు ఆల్రెడీ డేట్ ఫార్మింగ్ గురించి ఐడియా ఉండే ఉంటుందండి. మనం మియాపూర్ ఫార్మ్స్లో చాలా రకాల పండ్ల తోటలు పండిస్తున్నామండి. కొబ్బరి, ఖర్జూర అండ్ జామ, రీసెంట్గా మనం డ్రాగన్ ఫ్రూట్ కూడా ప్లాంటేషన్ చేశాము. ఖర్జూర చెట్ల మధ్యలో మనం పప్పాయ ప్లాంటేషన్ చేస్తున్నామండి. అది 1.5 year మాత్రమే ఉంటుంది కాబట్టి మధ్యలో గ్యాప్స్లో పెట్టాము. ఎగ్జాక్ట్గా 2 ఖర్జూర చెట్ల మధ్యలో మనం యాపిల్ కూడా పెట్టామండి. ఆల్రెడీ యాపిల్లో అన్న వెరైటీని చూస్ చేసుకున్నామండి. మన తెలుగు రాష్ట్రాలకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అగర్వుడ్ ప్లాంటేషన్ కూడా చేస్తున్నామండి. అగర్వుడ్ అనేది మన టేకు మొక్కలాగా పైకి వెళ్తుంది కాబట్టి అది 2 మొక్కల మధ్యలో కూడా దాన్ని ప్లాంటేషన్ చేసుకోవచ్చండి. మీకు కనుక ల్యాండ్ ఉండి మీరు అందులో పండ్ల తోటలు పెంచి లాంగ్ టర్మ్ మీరు ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే మాత్రం మియాపూర్ ఫామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పండ్ల తోటలు పండించి ఎంతో సక్సెస్ అయిన రైతుల వీడియోస్ చూసి మనం చాలా ఇంప్రెస్ అవుతుంటాం. అవి చూసిన తర్వాత మీరు ఈ మియాపూర్ ఫార్మ్స్లో జరిగే ప్లాంటేషన్ అండ్ కష్ట నష్టాలు మీరు అన్నీ ఫస్ట్ నుంచి తెలుసుకుంటే మాత్రమే పండ్ల తోటల్లో సక్సెస్ సాధించగలుగుతారండి. ప్లాంట్ పెట్టినప్పటి నుంచి రక్షించి కాపు తీసుకునే వరకు కూడా ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మియాపూర్ ఫార్మ్స్.